హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1236కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను వివో V25 మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపోయిన నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. ఇక అలాగే నిన్న మార్నింగ్ నేను మనకి ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ సేల్స్లో అమెజాన్ కానీ అలాగే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో కానీ సో ఏ మొబైల్ ఏ ప్రైస్కి వస్తే మనం కొనుక్కోవచ్చు అనే దాని మీద ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ రాకపోయినా ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కార్డ్స్లో ఉంటుంది, ఆ వీడియో కూడా చూసి మీరు ఇక్కడ ఏ మొబైల్ ఏ ప్రైస్కి వస్తే మీకు ద బెస్ట్ డీల్ అవుతుంది అనేది అయితే తెలుసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా నిన్న మనం ప్రిడిక్ట్ చేసినట్టుగానే ఐకు ఆల్రెడీ వీళ్ళు ప్రైజెస్ని అయితే బయటికి తీసుకొచ్చారు. నిన్న నేను చెప్పిన దానికన్నా 1000-1500 ప్రైస్ ఎక్కువలు అయితే వాళ్ళైతే తీసుకొచ్చారు. అయినప్పటికీ మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. యాక్చువల్గా నేను చేసేటప్పటికి ప్రైజెస్ అయితే బయటికి రాలేదు. సో ఇప్పుడైతే వాటి ప్రైజెస్ అయితే రివీల్ చేశారనమాట. ఇంకా రాబోయే రోజుల్లో మిగిలినవి కూడా రివీల్ చేస్తారు. ఈ రోజు మనకి 19వ తారీఖు కదా, రేపు ఎల్లుండిలో పూర్తిగా అయితే మనకి అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి మనం మిగిలిన వాటి గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఇక అలాగే మనకి చాలా మొబైల్స్కి సంబంధించి అలాగే టీవీస్, యాక్సరీస్ వీటన్నిటికి సంబంధించి మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో చాలా వరకు రివీల్ అయితే చేసుకుంటూ వచ్చారనమాట. ఇంకొన్ని అయితే మనకి రివీల్ చేయాల్సినవి ఉన్నాయి. ఈరోజు మనకి అమెజాన్ కూడా అయితే టీచ్ చేసింది. iPhone 12 వచ్చేసరికి 3 పెట్టి XXS పెట్టేసింది. అంటే 39,999 రూపీస్కి వీళ్ళు iPhone 12 అయితే తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకి 53,000 రూపాయల దగ్గర ఈ iPhone 12 అయితే దొరుకుతుందన్నమాట. అంటే దగ్గర 13,000 రూపాయలు అయితే తక్కువకి వస్తుంది. అయితే ఇక్కడ మీకు అన్ని ఆఫర్లు కలుపుకొని అయితే వీళ్ళు చెప్తున్నారు. అన్ని ఆఫర్లు అంటే మీకు ఇక్కడ బ్యాంక్ ఆఫరు అలాగే వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ ఇవన్నీ కలిపి అయితే ఉంటాయి. ఇది కాకుండా ఏమైనా ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉంటాయని చెప్పి అడుగుతున్నారు. బట్ ప్రస్తుతానికి వచ్చేసరికి ఎటువంటి ఎక్స్చేంజ్ ఆఫర్స్ మీద అంటే ఐఫోన్ మీద వాటి మీద అయితే ఇంకా బయటికి రాలేదు. సో మనకి అన్నీ అయితే బయటకు వచ్చేస్తాయి. ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా కొన్ని నాటుకుంటాయి. అలాగే బజాజ్ ఫైనాన్స్ మీద నో కాస్ట్ ఈఎంఐ ఉంటుందా అంటున్నారు. ఉండదు. ఈ సేల్స్లో వచ్చేసరికి నాకు తెలిసి నో కాస్ట్ ఈఎంఐ ఉంటే మనకి బ్యాంక్స్ మీద ఉంటాయి కానీ బజాజ్ మీద ఉండకపోవచ్చు. చూద్దాం, మొత్తం అన్నింటిని మనం అయితే కవర్ చేద్దాం. కొంతమంది టీవీస్ మీద ప్రత్యేకించి చేయమంటున్నారు. సో వాటి గురించి కూడా డీల్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత ప్రత్యేకించి టీవీస్ మీద కూడా చేస్తాను. ఇక అలాగే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఏదైతే ఉందో అది మళ్ళీ యాక్టివ్ అయిందనమాట. లాస్ట్ ఇయర్ నేను ఆపేశాను. దేనికంటే నేను ఒక్కడిని అన్ని చేసుకోలేకపోతున్నాను అనమాట. డీల్స్ ఎవ్రీడే రాసుకోవడం ఇవన్నీ అంటే అవ్వలేదని ఆపేశాను. కాకపోతే ఈసారి అలా కాదు, దానికి సపరేట్ టీమ్ని అయితే పెట్టాను. సో టెలిగ్రామ్లో మీకు ఎవ్రీడే ప్రతి డీల్ అయితే అక్కడ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. యాక్చువల్గా నేను ఇంతకుముందే వాటిని బాట్స్కి ఇచ్చేవచ్చు, కానీ బాట్స్కి ఇస్తే ఏమవుతుందంటే కొన్ని స్పామ్ పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి నేను ఇప్పటివరకు బాట్స్ కొడకుండా ఆ ఛానల్ని అలా పక్కన పెట్టేశాను వాడకుండా. అయితే ఇప్పుడు ప్రత్యేకించి ఈ డీల్స్కి సంబంధించి డీల్స్ రాసే టీంని అయితే హైక్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చరికి ఎవ్రీడే మనకి వాళ్ళు డీల్స్ అయితే చూసుకుతారు. చూసి ఆ డీల్ ఎలా ఉందనే దాన్ని బట్టి మీకు ఇక్కడ డీల్స్ని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఆఫర్లు అని కాదు, మనకి విడిగా ఆఫర్లు లేనప్పుడు కూడా అంటే ఇప్పుడు ఈ ఫెస్టివల్ సేల్ అయిపోయిన తర్వాత కూడా మీకు కొన్ని ఆఫర్లు వస్తూ ఉంటాయి. వాటి మీద కూడా మీకు ఇక్కడ ఈ డీల్స్ ఛానల్ అయితే ఇకపై నుంచి డీల్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇకపై నుంచి నాన్ స్టాప్గా మనకి ఈ డీల్స్ ఛానల్ అయితే యాక్టివ్గా ఉండబోతుంది అనమాట. సో మీరు ఇంకా డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఫస్ట్ కామెంట్ పిన్ చేసి ఉంచుతాను. సో దయచేసి అందులో జాయిన్ అయితే మన ఛానల్కి అయితే ఖచ్చితంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. చూడండి, డీల్స్ మీకు నచ్చితేనే మీరు పర్చేజ్ చేయొచ్చు, లేదంటే మంచిది వచ్చినప్పుడే పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో అక్కడ వచ్చేసరికి మంచి డీల్స్ని అయితే పోస్ట్ చేయడం స్టార్ట్ చేసేసాం. డీల్స్ ఛానల్లో మీకు ఓన్లీ మొబైల్ ఫోన్స్ అనేవి ఉండవు. మొబైల్ ఫోన్స్, యాక్సరీస్, గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్స్, అలాగే ఫిట్నెస్కి సంబంధించి క్లాత్స్, లైఫ్ స్టైలు, ఇలాగ మొత్తం ఏటి మీద ఏమేమి ఆఫర్లు ఉన్నాయో అన్ని డీల్స్ అయితే మీకు ఇక్కడ ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు ఆ డీల్స్ ఛానల్లో కూడా వెళ్ళి జాయిన్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ 55 ఇంచెస్ QLED టీవీని అలాగే X3 50 ఇంచెస్ 4K LED టీవీని మన ఇండియాలో లాంచ్ చేసిందనమాట. లాంచ్ చేయడమే కాదు, మంచి ప్రైజెస్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇవి 24 వాట్ ఆడియో అవుట్పుట్తో అయితే వస్తాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఈ టీవీస్ చేస్తాయి. ఇందులో మనకి 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 50 ఇంచెస్కి వచ్చేసరికి 1.5 GB ర్యామ్ అయితే ఉంటుంది. Android 11తో వస్తాయి. వీటి ప్రైస్ కనుక చూస్తే QLED టీవీ ప్రైస్ 55 ఇంచెస్ 34,990 రూపాయలు ప్రైస్ పెట్టారు. అదే 50 ఇంచెస్ X30 ప్రైస్ చూస్తే ఇది LGDఏ, దీని ప్రైస్ వచ్చేసరికి 24,990 రూపాయలు ప్రైస్ పెట్టారు. మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారు. ఫ్లిప్కార్ట్ ద్వారా త్వరలో వీటిని సేల్కి అయితే తీసుకురాబోతున్నారంట. త్వరలో అంటే ఇంకేం లేదు, మనకి సేల్స్ వస్తున్నాయి కదా. సో ఈ సేల్స్లో బిగ్ బిలియన్ డే సేల్స్లోనే వీటిని అయితే తీసుకొస్తారు. అలాగే మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఎక్స్చేంజ్ మీ దగ్గర ఉన్న పాత టీవీని ఇచ్చి 11,000 రూపాయల వరకు మీరు ఎక్స్చేంజ్ బోనస్ అయితే పొందొచ్చు అనమాట. అన్నిటి మీద కాదు, అప్ టు 11,000 అన్నారు. అంటే మీరు ఇచ్చిన టీవీని బట్టి వాళ్ళు 1000 వేయొచ్చు, 500 వేయొచ్చు, లేదా 11,000 వేయొచ్చు, చెప్పలేమన్నమాట. ఇక మీకు బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. బ్యాంక్ ఆఫర్ మీద మీకు వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసి కార్డు మీద
రూ. 1750 వరకు మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది, ఇన్స్టెంట్ డిస్కౌంట్. నెక్స్ట్ చూస్తే మనకి షావమీ నుంచి రెడ్మీ ప్యాడ్ని అయితే ఒక ట్యాబ్లెట్ని తీసుకురాబోతుందని రీసెంట్ డేస్లో మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. వీళ్ళు షావమీ 12T సిరీస్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. అక్కడ ఈ ట్యాబ్లెట్ని అయితే తీసుకొస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు షావమీ యాక్సిడెంటల్గా ఈ ట్యాబ్లెట్కి సంబంధించిన ఇమేజెస్ని అయితే లీక్ చేసింది అనాలా, లేకపోతే వాళ్ళు యాక్సిడెంటల్గా బయట తీసుకొచ్చారంట. మరి అది యాక్సిడెంటల్గానో లేకపోతే హైప్ తీసుకురావడానికి తీసుకొచ్చారో, మొత్తానికి వచ్చేసరికి ఈ ట్యాబ్లెట్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైస్ కూడా అయితే బయటకు వచ్చిందనమాట. 11.2 ఇంచెస్ LCD డిస్ప్లేతో రాబోతుంది. 2K రెజల్యూషన్ అయితే ఉంటుందంట. అది ఇందులో మనకి రేర్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుందంట. ఇది వచ్చేసరికి మనకి వితౌట్ ఫ్లాష్తో అయితే రాబోతుంది. అలాగే 7800 mAh బ్యాటరీ, 22.5 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. ఇంకా ఈ ట్యాబ్లెట్ ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూస్తే 18,500 రూపాయలు అయితే ఉండబోతుంది. ఇందులో మనకి వైఫై వేరియంట్ అలాగే సెల్యులర్ వేరియంట్ ఉండబోతుంది. నేను చెప్పిన ప్రైస్ వైఫై వేరియంట్, బేస్ వేరియంట్ ప్రైస్ అయితే ఉండబోతుందంట. ఇందులో మనకి ప్రాసెసర్ ఏంటంటే ఇక్కడున్న రూమర్స్ ప్రకారం చూస్తే మీడియాటెక్ ఎలియో G99 ఈ ప్రాసెసర్ అయితే ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. యాక్చువల్గా రెడ్మీ ప్యాడ్లు ఇప్పటి వరకు మన ఇండియాలో అయితే వీళ్ళు తీసుకురాలేదు. వీళ్ళు ఇచ్చింది కూడా చాలా తక్కువే, అది కూడా చైనాలో తీసుకొచ్చారు. ఈసారి మనకి ఇండియాలోకి రెడ్మీ ప్యాడ్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే రీసెంట్గానే వీళ్ళు షావమీ ప్యాడ్ 5 అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. సో రెడ్మీ అంటే తెలిసిందే, షావమీతో కంపేర్ చేసి ఇంకా ప్రైస్ తక్కువలోనే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే OnePlus లవర్స్కి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట. OnePlus నాట్ వాచ్ని అయితే తీసుకురాబోతుందని చెప్పేసి మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో రూమర్స్ అలాగే లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసరికి అఫీషియల్గా OnePlus అయితే వీటిని టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. సో మనకు వచ్చిన లీక్స్ ప్రకారం చూస్తే మొత్తం 3 వేరియంట్లు అయితే అంటే 3 సైజుల్లో, డిస్ప్లే సైజుల్లో ఈ వాచెస్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. సర్క్యులర్ అంటే రౌండ్ డైల్తో ఒకటి, స్క్వేర్ డైల్తో అయితే ఒకటి ఉండబోతుందంట. ఇందులో మనకి 240x240 పిక్సెల్ రెజల్యూషన్తో, 368x448 పిక్సెల్ రెజల్యూషన్తో, అలాగే 390x390 పిక్సెల్ రెజల్యూషన్తో రాబోతున్నాయంట. దీని ప్రకారం చూస్తే మనకి రౌండ్ డైల్తో వచ్చేవి 2 వేరియంట్స్ అయితే రాబోతున్నాయి, స్క్వేర్గా వచ్చేది ఒకటి రాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇంకా వీటి ప్రైజెస్ చూస్తే మనకి అండర్ 5,000లో ఉండొచ్చు అని చెప్పి అయితే లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చింది ఒకటే తీసుకొచ్చినట్టున్నారు, OnePlus వాచ్. అప్పుడు మన ఇండియాలో లాంచ్ చేసినప్పుడు 16,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో లాంచ్ చేశారనమాట. ఇప్పుడు కూడా మనకి 15,000, 14,000 రూపాయలకి అయితే ఇప్పటికీ రన్ అవుతుంది. అయితే నాడ్ లైనప్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఇంకా తక్కువ ప్రైజ్లో అయితే ఈ వాచెస్ని తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే iPhone 14 Pro అండ్ 14 Pro Max రీసెంట్గానే లాంచ్ చేశారు. ఇంకా చాలామంది చేతికి అయితే రాలేదన్నమాట ప్రీ బుక్ చేసిన వాళ్ళకి. అయితే ఎవరైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నారో వీళ్ళైతే కెమెరాకి సంబంధించిన ఇష్యూస్ని ఎదుర్కొంటున్నట్టుగా సో ఇప్పుడు వీళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు అనమాట. రెడిట్లో చాలామంది ఈ రిపోర్ట్ అయితే చేస్తున్నారు. మన థర్డ్ పార్టీ అప్లికేషన్ ఏదైనా వాడుతున్నప్పుడు అక్కడ కెమెరాని యాక్సెస్ చేయాలంటే ఈ కెమెరా వచ్చేసరికి కంప్లీట్ షేక్ అవుతూ ఒక డిఫరెంట్ నాయిస్ని అయితే బయటికి తీసుకొస్తుందంట. సో ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. టిక్టాక్ సంబంధించిన ఒక వీడియోని రికార్డ్ చేయాలని చూస్తుంటే అక్కడ వీడియో అయితే మొత్తం షేక్ అయిపోతూ నాయిస్ అయితే విపరీతంగా అయితే బయటకు వస్తుంది. సో ఇటువంటి ఒక బగ్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో రాబోయే అప్డేట్లో వీళ్ళు దీన్ని ఏమైనా ఫిక్స్ చేస్తారేమో చూడాలి. యాక్చువల్గా మనకి ఐఫోన్ అంటే యాపిల్ చూసుకున్నట్టయితే సెక్యూరిటీ పరమైన సేఫ్టీ ఎక్కువగా పాటిస్తూ ఉంటుందన్నమాట, ప్రైవసీకి సంబంధించి. ఇలాంటి విషయంలో మనకి కెమెరా దగ్గర వీళ్ళు ఎక్కువగా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటారు. మేబీ అదే రీజన్ అయి ఉండొచ్చు. దాన్ని వీళ్ళు ఫిక్స్ చేస్తే ఈ థర్డ్ పార్టీ యాక్సెస్ అయితే కరెక్ట్గా ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 ఈ మొబైల్కి వచ్చేసరికి ఒక మేజర్ అప్డేట్ని అయితే ఇప్పుడు నథింగ్ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసిందన్నమాట. నథింగ్ OS 1.1.4 ఈ అప్డేట్ రోల్ అవుట్ చేసింది. ఈ అప్డేట్ ఫైల్ సైజ్ వచ్చేసరికి మీకు 136 MB అయితే ఉంటుంది. అయినప్పటికీ ఇందులో మీకు చాలా బగ్స్ని అయితే వీళ్ళు ఫిక్స్ చేశారంట. మేజర్గా కెమెరాని అయితే ఇంప్రూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే మనకి ఆల్వేజ్ ఆన్ ఫీచర్ ఉందిగా, దీనికోసరికి ఆప్టిమైజేషన్ అయితే సెట్ చేశారంట. దీనివల్ల మీకు బ్యాటరీ కన్సంప్షన్ అనేది తగ్గబోతుంది. ఫేస్ అన్లాక్ను కూడా ఇంప్రూవ్ చేస్తూ LHDC ఆడియో కొడాక్ ఉందిగా, ఈ సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ కాకుండా మరికొన్ని చేంజెస్ చేసినట్టుగా తెలుస్తుంది. మీరు ఎవరైనా నథింగ్ ఫోన్ 1 వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక ఫైనల్ నుంచి వస్తే మనకి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ షిప్మెంట్లో మనకి Q2లో చూస్తే ఇయర్ టు ఇయర్ గ్రోత్ కనుక చూసుకున్నట్టయితే 17% మనకి గ్రోత్ అయితే చెందినట్టుగా తెలుస్తుంది అనమాట. మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ షిప్మెంట్లో ఒప్పో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో అయితే శాంసంగ్ ఉంది. తర్వాత వివో అలాగే మరికొన్ని కంపెనీలు అయితే ఉన్నాయి. అయితే ఈ Q2లో కనుక చూస్తే 44 మిలియన్ యూనిట్స్ని అయితే షిప్మెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. Q1లో కనుక చూస్తే 48 మిలియన్ యూనిట్స్ వరకు షిప్మెంట్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే Q1తో కంపేర్ చేస్తే 4 మిలియన్ తగ్గినప్పటికీ గ్రోత్ పరంగా చూసుకుంటే ఇయర్ టు ఇయర్ గ్రోత్ 17% అయితే పెరిగిందని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇక్కడ Q1 అంటే మీకు 3 months వస్తుందన్నమాట. Q2 అంటే ఇదో 3 months, మొత్తం కలిపి ఈ ఇయర్లో 6 months అయిపోయినట్టు అర్థం. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.